దగ్గర స్కూల్ ట్యూషన్ చెప్పాను, తర్వాత ఆధారపడ స్కూల్ చెప్పాను. అక్కడ చెప్పి చూశాను. అక్కడ వచ్చిన పిల్లలకు కూడా ఐవార్లో కొంతమంది అక్కడ పోవచ్చని కొట్టడం వల్ల నేను మానేసుకున్నాను. స్కూల్లో పోయినాను. స్కూల్లో పోతే అక్కడ చాలా దూరంగా ప్రవర్తిస్తున్నారు. 10వ క్లాస్ పిల్లలు కూడా చదవడం రావడం లేదు. 2వ క్లాస్ పిల్లలు ఎట్లా ఉన్నాడు అదే విధంగా 10వ క్లాస్ పిల్లలు ఉన్నాడు. అక్కడ అంతా యూనిటీ ఉంది, చదువు చాలా దూరంగా ఉంది. అందుకోసమే ఒకసారి అందరూ ఆలోచించాలా. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు చాలా శక్తి ఉంటుంది. ఇప్పుడు మా అమ్మ ఉంది, మా అమ్మ ఒక అక్షరం రాదు, తిక్క తిమ్మకన్న వాళ్ళు. కానీ ఆమె యొక్క మోటివేషన్ ఆమె చెప్పడం వల్ల నేను డిగ్రీ బీఈడి పీజీ చేసుకుని వచ్చినాను. ఎందుకంటే మా అమ్మ మోటివేషన్ ఆమె బడికి పోకుండే దగ్గర పోకుంటే ఒక వాచి ఉంగరం కనిపించి నన్ను పంపించింది. కాబట్టి ఏ తల్లిదండ్రులు కూడా చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు కాదు, ఎవరైనా సరే మనం అనుకుంటే మన పిల్లల్ని దానిలో పెట్టచ్చు. దానికి చదువే అవసరం లేదు, ఉద్యోగమే అవసరం లేదు, కానీ అనుభవం కావాలా. ఏ తల్లికైనా సరే అనుభవం ఉంటుంది. ఆ అనుభవం వల్లే ఆ పిల్లలు బాగుపడతారు. కాబట్టి ప్రతి తల్లి కూడా ఆ పిల్లల గురించి కేర్ తీసుకోవాలా. ఎందుకంటే కేర్ తీసుకుంటే ఆ పిల్లలు బాగుపడితే మన ఊరు ఖచ్చితంగా బాగుపడుతుంది. అందరికీ ఉంది, ఒకసారి ఆలోచన. ఇంకోటి ఏమంటే మన గ్రామంలో ఎక్కడైనా ఏం జరుగుతున్నప్పటికీ దీనందరూ కారణం ఏంటంటే రాజకీయ నాయకులు కాదు, చెరువు మగని వాళ్ళు కానీ ఊరు వాళ్ళు కానీ స్కూల్ పిల్లల పేరెంట్స్ కానీ అంటే యూనిటీ లేకపోవడం వల్లే ఇది జరిగింది. మనమంతా యూనిట్ గా ఉంటే ఊళ్ళో ఏ ఒక్కరు ఏ చిన్న పని చేయాలన్నా ఏ తప్పుడు పని చేయాలని భయపడాలా. కానీ మనం ఏం చేస్తున్నాము, తాత్కాలిక సుఖాల కోసమో లేదా కడుపు పని కోసమో 2 రూపాయలు 3 రూపాయల డబ్బుల కోసం గుర్తుపడి మనం అనవసరంగా మన యొక్క పిల్లల్ని భవిష్యత్తు నాశనం చేస్తున్నాం. ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఊళ్ళో ప్రతి ఒక్క తల్లిని ఆలోచించండి. ఇప్పుడు చిన్న పిల్లల్లో అందరూ కూడా ఎడ్యుకేటెడ్, వాళ్ళు కాపీలు కొట్టి ఇంకోటి అలవాటు పడిపోయి చదువు పూర్తి చేయలేక పూర్తి చదువుకోక పూర్తి చెప్పకపోవడం వల్ల వాళ్ళు ముందు చదువుకొని ఇప్పుడు అక్కడ బడికి పోక కాలేజీకి పోక ఇక్కడ పనికి పూర్తి చేయక బదులు తిరుగుతున్నారు. చాలా మంది నిరుద్యోగులు. వాళ్ళకు సక్రమంగా చదువు రావాలంటే ఏం చేయాలి? మనం ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి, మన పిల్లలు కేర్ తీసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు కనుక బాగా పంపించిన పిల్లలకి చదువు రావడం లేదు అంటే ప్రతి ఒక్క తల్లిదండ్రుల బాధ్యత ఉంది. మనం ఆలోచించాలి. ఎందుకంటే అందరూ తెలుసుకోండి, దీనిలో మీకు కావాల్సింది యువకులు, చదువుకునే వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ అక్కడ ఎవ్వరు కూడా పోరు. ఊళ్ళో చాలా మంది ఉన్నారు, కానీ అక్కడ పోతే మాత్రము ఏ ఒక్కరు కూడా చదువు గురించి ఆలోచించారు. కానీ కులాల విగ్రహాల కోసము, కులాల దేవుల కోసము ఇలాంటివి చేశారు. కానీ చదువు కోసం ఏ ఒక్కరు కూడా పోవడం లేదు. ఇంకా కోడి తీసుకుంటే కోడమ్మ గుడి ఉంది, కోడమ్మకి గుడి లేదు, ఏమీ లేదు. ఒక 3 రాళ్ళు మాత్రమే ఉన్నాయి. లెక్కేసుకోండి. పూర్వం కాలం నుంచి ఉండే గుడికి ఏ ఒక్కరు కూడా గుడి కట్టకపోగా ఆ గుడికి నాశనం చేయడము, ఆ చెరువును నాశనం చేయడము, మాగ నాశనం చేస్తున్నారు. అంటే ప్రతి కాలంలో 2 పంటలు పండేవి, ఇప్పుడు రాను ఒక పంట పరిమితమైంది. భవిష్యత్తులో మన పిల్లల తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టడం గ్యారెంటీ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాగ రైతులు యూనిట్ గా ఉండాలా. యూనిట్ గా ఉండి మనమంతా యూనిట్ లేకపోవడం జరిగింది. ఎందుకంటే రాజకీయ నాయకులు మంచి పని చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. మనం ఏం చేయాలా? మనం కూడా సహకరించుకుంటూ వాళ్ళు మెచ్చుకుంటూ చెడు పని చేసి చెడు చూపిస్తూ ఆ విధంగా సహకరించుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన రాజకీయ నాయకులు మన ఓటు వేయడం గెలిచారు కాబట్టి వాళ్ళు ఏమనే లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలా? వాళ్ళతో సహకరించి వాళ్ళు అనుకూలంగా మన పనులు చేయించుకోవాలా. అది అందరికీ బాధ్యత ఉండాలా. ఎందుకంటే చెరువులు చూసుకోండి, చెరువులో చేపలు ఉన్నాయి, ఎన్నో వేల కోట్లు వస్తుంటాయి ఈ పాటికి. కానీ ఎవరు తింటున్నారు? కొంతమంది మాత్రమే తింటున్నారు. అంటే వేరే వాళ్ళకి హక్కు లేదా? ఆ తినడం ఎట్లా పోలే. ఆ తినడం వల్ల ఏమైపోయింది? చెరువు ఒకే పంటకు వచ్చేసింది. అదే చెరువుని వేలం వేస్తే ఆ వేలం ద్వారా వచ్చిన డబ్బుల్ని కోడెమ్మ గుడి పూజకు, కోడికి నీళ్ళు అడ్డు వేసేకి, తర్వాత నీళ్ళు టిఫిన్ వాడుకోవచ్చు కదా. ఎంత ఆలోచన అంతా కూడా. అంటే ఎవరిని తినడం లేదు, ఎవరిని పెట్టడం లేదు. కానీ చెరువు వల్ల అందరూ ఉపయోగపడితే అది బాగుంటుందని చెప్తున్నాను. ఒకవేళ ఇంతవరకు చేసినారో తిన్నారు, ఓకే బాగానే ఉంది. కానీ ఏ ఒక్కరైనా ఇసుక నుంచి అడ్డు వేశారా? ఎవరు వేయలేదు. ఎందుకు వేయలేదు? మళ్ళీ అంత డబ్బులు వచ్చినప్పుడు ఎందుకు అర్థం వేసేవారు? రాజకీయ అంటారు, ఎవరు రాలేదు అంటారు. అంటే ఎవరు రాకపోవడం వల్ల నువ్వు ఆట ఆడిచ్చావా? బయలాటము అంటే బయట ఆడిచిన ఆడారు, ఎందుకు ఆడారు? అదే ఉపయోగం ఉందా? ఓకే. అదే విధంగా జనాల గురించి ఆలోచించారు అందరూ కూడా. కాబట్టి ఎవరు తిట్టడం లేదు, ఎవరు మాట్లాడడం లేదు. కానీ చదువు మాత్రం చాలా ముఖ్యము. ప్రతి ఒక్క చదువుకుని యువకులు ముందుకు రావాలా, మన స్కూల్లో పోయి చూడాలా. ఇప్పుడు నుంచి ఏం చేస్తామంటే స్కూల్ స్టార్ట్ ఒక నెలలో మీటింగ్ చేస్తాము. ఇప్పుడు పోయినాడు లింగారెడ్డి మామ, మంచి ఎడ్యుకేటెడ్, ఆ కూతురికి ఎంబీబీఎస్ సీట్ వచ్చిందంట. చదువు గురించి మాట్లాడుతున్నాడు. అలాంటి ప్రతి ఒక్కరు కూడా పిల్లలు చదివిస్తే వాళ్ళు బాగుపడితే మనకు ర్యాంకులు మార్కులు ఉద్యోగాలు వద్దు. కనీసం 10వ క్లాస్ పిల్లలు చదివించినా కూడా చదివే క్లాస్కి రాకపోతే ఒక్కసారి ఆలోచించగలుగుతుందండి. మన ర్యాంకుల కోసం మాట్లాడడం లేదు ఇక్కడ, ఓన్లీ చదవడం రాయడం కోసం మాట్లాడుతున్నాం అంతే. ర్యాంకులు ఉద్యోగాలు ఏం అవసరం లేదు. చదివే క్లాస్కి వస్తే కింద వాడు ఫస్ట్ పాస్ అవుతాడు, ఇంటర్మీడియట్ అవుతుంది, ముందుకు పోతాడు, బాగుపడతాడు. కానీ డిగ్రీ వచ్చినా కూడా చదివే క్లాస్కి రాకపోవడం వల్ల చాలా ఘోరంగా తయారైంది. కాబట్టి ఆ పిల్లలు చదువు రాకపోతే ఖచ్చితంగా పోయి అడిగే బాధ్యత ఉంది. ఎప్పుడు అడుగుతావు? నీ స్కూల్ పంపిస్తే అడుగుతావు, లేదా అడిగేది ఉండదు. కాబట్టి అందరూ ఆలోచించాలి.
ఇప్పుడు చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. అందరూ కూడా తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఎన్నో కూడా చెప్తున్నాయి. కానీ 2-3 పనులే. స్కూల్ బాగా చేసుకోవాలా, చెడు 2 పనులు పండించుకోవాలా, ఇంకా దారులు ఏమైనా కట్ అయింటే దాన్ని బాగా చేసుకోవాలి. అది మేజర్ పనులు, మనం చేసిన పనులు. మనం యూనిటీ లేకపోయినా జరిగే పనులు. మీద స్కూల్ కానీ, బిల్డింగ్స్ కానీ, మీద కాంట్రాక్ట్ కానీ ప్రతి ఒక్కరు రాజీనామాలు చేస్తారు, వాళ్ళు తింటారు, వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళు కాదనట్లేదు. కానీ మన వంతు మనం చేసిన పనులు ఉన్నాయి. అన్ని వాళ్ళు చేయరు కదా, మన పని చేయాలి. కాబట్టి మన బాధ్యత తీసుకోవాలి అందరూ కూడా. ఎవరు తక్కువేం కాదు, ఎక్కువేం కాదు, పెద్ద కాదు, ఏం కాదు. నేను చెప్పేది ఏమంటే, ఏ తల్లిదండ్రులు సరే ఉద్యోగం అవసరం లేదు, చదువే అవసరం లేదు. సక్రమంగా పెంచాలి, చదివించాలంటే బాధ తెలిసిందే చాలు. ఎగ్జాంపుల్, మా అమ్మ నాకు చదివింది చదువు. నా కొడుకు 8వ క్లాస్ వరకు చదివే రాసే రాదు. ఇల్లు కట్టిస్తున్నప్పుడు స్కూల్లో పోతే వాళ్ళు చదివే రాసే రాదు. వాళ్ళు చూసి అందరూ నవ్వినారు. కానీ ఒక సంవత్సరం ఇంట్లో కూర్చోబెట్టి చదివే ప్రయత్నం చేస్తే వాడు ఇంగ్లీష్ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ప్రతి తల్లి కనుక, ప్రతి తండ్రి కనుక ఆ పిల్లల్ని కేర్ తీసుకుంటే ఆ పిల్లలు ఎట్టి పరిస్థితి చేయడు, చెడిపోరు. ఇప్పుడు బొమ్మ కాలేజ్ పోతున్నారు, అందరూ పోతున్నారు, అక్కడ కాపీ కూడా పాస్ అవుతున్నారు, కాదనట్లేదు. కానీ ముందుకు పోతున్నారు అంటే ముందుకు పోవడం లేదు. డిగ్రీ చేస్తారు, ఇంగ్లీష్ మీడియం భయపడి ఎందుకు వచ్చేస్తున్నారు. కాబట్టి కొంతమంది అవసరం ఉంటుంది, కొంత అవసరం ఉండదు. కానీ మీరు మాత్రం యూనిట్ గా ఉండి ప్రతి ఒక్కరు మీటింగ్ వేసుకుంటే మాత్రం కష్టం బాగుపడుతుంది స్కూల్లో. ఆ స్కూల్ బాగుపడితే మాత్రము ఊరంతా బాగుపడుతుంది. కాబట్టి జస్ట్ మీటింగ్ వేసినప్పుడు, పేరెంట్స్ మీటింగ్ అన్నప్పుడు అందరూ కలవండి, మీటింగ్ వేసుకుంటాం. ఆ మీటింగ్ ద్వారా కూడా ఊరికే మీటింగ్ ఉండదు. ఆ మీటింగ్ లో కూడా వచ్చిన వాళ్ళకు పిల్లలకు గిఫ్ట్ ఇస్తారు, ప్రైజ్ ఇస్తారు, లాటి బదులు ఇస్తారు. కాబట్టి అందరూ తెలుసుకోవాలి. కాబట్టి మీటింగ్ మంచిగా జరిగింది. కాబట్టి మన జరిగిన ఏం జరిగినా కూడా, చెడు జరిగినా మంచి జరిగినా కూడా మనం మంచిగా అనుకోవాలి. కానీ టెన్షన్ పడద్దండి, బాధపడద్దండి, ఇబ్బంది పడద్దండి. ఎందుకంటే రాత్రి ఉండే ప్రాణం పొద్దు ఉంటుంది గ్యారెంటీ లేదు. కాబట్టి ఎక్కువ ఆడపోయి ఆశపోయి ఇబ్బంది పడకండి, ఉన్నది తృప్తి చెందండి చాలా, అంతే. ఎందుకంటే చూస్తున్నాం మనము, వీరు భార్య నిన్నంత బాగా చనిపోయింది, రాత్రి బాగుంది, పొద్దున చనిపోయింది. ఆమె గట్టి మనిషి, మీకంటే ఎక్కువ అందరూ అందరూ ఎక్కువ పనిచేసాము. ఆమె బెంగళూరులో పని వచ్చింది, కానీ పొద్దున చనిపోయింది. ఫ్రీగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, మంచి కోరండి, ఎప్పుడో పక్కన పోతాము. కానీ బాధపడుకుంటూ కునుగుతూ ఆశపడి తిరుగుతూ నెలలు సంవత్సరాల తరబడి మంచి పని ఉండి ఇది ఎప్పుడు పోతుందా అనే ఆలోచన రాకూడదు అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా మంచి చేసే ప్రయత్నం చేద్దాం, మంచిగా ఉందాం, ఆశగా ఉందాం, బాగా చనిపోతాం పక్కగా. కానీ మంచి మీద 3 సంవత్సరాలు నిలబడి కొడుకు, కూతురు, భార్య, తండ్రి కానీ, మొగుడు కానీ ఎప్పుడు పోతుందా, ప్రాణం ఎప్పుడు పోతుందా ఎదురు చూసే పరిస్థితి రాకూడదు అనుకుంటే ఖచ్చితంగా కనీసం ఒక మంచి చేసే ప్రయత్నం చేద్దామండి. మంచి మాత్రం ఆలోచిస్తాం, ఏ ఒక్కరు కూడా కీర్తించే ప్రజలు వద్దు. ఇప్పుడు దేవరాజు గారు మాట్లాడుతున్న గురించి అందరికి నమస్కారము. నేను ఇదే స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. ఈ ఊళ్ళోనే మేము ఉన్నప్పుడు టీచర్స్ అందరూ బాగానే ఉన్నారు. అంటే వాళ్ళు డైలీ క్లాస్కి వచ్చేవాళ్ళు, మాకంతా చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడంటే స్కూల్లో అయితే ఎవరు టీచర్స్ దగ్గర రావట్లేదు. అంటే పిల్లలు ఉన్నారా లేరా గంట కట్టారు, అంతా బాగుంది స్కూల్లో మెయింటెనెన్స్, కానీ టీచర్స్ సరిగ్గా లేరు. దానికి కారణం ఏమంటే మనమే. ఒకప్పుడు మేము స్కూల్లో ఉన్నప్పుడు పేరెంట్స్ మీటింగ్ అని మంత్లీ ఒకసారి జరిగేది, అంటే నెలకు ఒకసారి. ఇప్పుడు నెలకు ఒకసారి కూడా పేరెంట్స్ మీటింగ్ జరగట్లేదు. సో క్లాస్లో కానీ స్కూల్లో కానీ ఏం జరుగుతుందో ఎవరు తెలియట్లేదు. అది మీరు అందరూ తెలుసుకోవాలంటే మీరు అడగాలి. అది పిల్లల వల్ల అయితే కాదు, పిల్లల్ని బెదిరిస్తారు, కొడతారు, అది వాళ్ళ వేరే విషయము. సో మీరందరూ ఒక స్టెప్ ముందుకేసి మీరందరూ అడిగితే, మీరు మంత్లీ ఒకసారి కానీ వీక్లీ ఒకసారి కానీ పేరెంట్స్ మీటింగ్ పెట్టి మీ పిల్లల గురించి తెలుసుకుంటే మీ పిల్లలు చూసే బాగుంటుంది. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి రాజీవ్ గాంధీ ఇప్పుడైతే ఫైనల్ ఇయర్ ఇంకా అయిపోద్ది. సో ఇక్కడ టీజీపీఎస్ మంచి స్కోర్ సాధించడం వలన కానీ నాకు సీట్ వచ్చింది. ఇది అండర్ గవర్నమెంట్ మీటింగ్ సైజెస్ నేను కట్టుకుంటాను. సో ఇలా ఉందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ అనేది బాగుంటే మంచి భవిష్యత్తు ఉండొచ్చు. ఎడ్యుకేషన్ లో కానీ పనిలో కానీ దేంట్లోనే కానీ మనం స్టార్టింగ్ బేస్ లోనే బాగా నేర్చుకోవాలి ఏదైనా కానీ. సో 10th క్లాస్ వరకు అందరూ బాగా చదువుకోవాలంటే మీ సహకారం కావాలి. పేరెంట్స్ మీరందరూ ఉంటేనే పిల్లలు బాగుపడతారు. సో మీరు ఇప్పటి నుంచి అయినా కానీ మీ పిల్లల గురించి బాగా చూసుకోవాలి. థ్యాంక్ యూ దేవరాజ్. చూడండి, ఒక ఎస్సీ అంటే అనకూడదు, హరిజన్ అనుకుంటాం. కానీ ఆ ఎస్సీ కాదు కదా, మన విలేజ్ లోనే గవర్నమెంట్ వచ్చిన ఏకైక వ్యక్తి ఎవరండి? దేవరాజ్ ఉన్నాడా? అంటే చదువు అంటే పూర్తి చదివిన వాళ్ళు, పూర్తి జ్ఞానం ఉన్న వాళ్ళు అంటారు కదా. అన్ని ఉన్న ఆకు అనిమని ఉంటుందంట, ఏమి లేని ఆకు ఎగిరి పడుతుందంట. మన ఊర్లో కూడా ఫస్ట్ వచ్చి ఎగురుతున్నారంటే ఏమి లేని వాళ్ళే, బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళే, ఉపయోగపడని వాళ్ళే, పనికి వచ్చే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కాదు. వాళ్ళ గురించి చెప్పగలను. అలాంటి వాళ్ళ వల్లే స్కూళ్ళు, ఊళ్ళు, చెరువులు బాగా పాడైపోతున్నాయి.
ఒక్కసారి ప్రతి ఒక్కరు మేల్కోండి. ఎవరు తిట్టడం కాదు, ఎవరు బుద్ధి మార్చుకోవడం చెప్పి అంతే తప్ప ఎవరు తిట్టడం కాదు, కింద పడడం కాదు, ప్రామిస్ కాదు. కానీ మా అమ్మ ఉలిగమ్మ 4 ఇంట్లో పోయి అన్నం తింటున్నాను, అదే కింద అన్నం తింటున్నాను. ఆ విశ్వాసంతోనే నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ విశ్వాసిస్తున్నాను. కానీ నేను పెద్ద కింగ్ కాదు, నీదేమీ కాదు. కానీ ఎందుకు చేస్తున్నావు అంటే ఆ ఉలిగమ్మ చేపిస్తామని నేను చేస్తున్నాను. కానీ నిస్వార్థంగా చేస్తున్నాను, ప్రయత్నం చేస్తున్నాను. స్కూల్లో చూసినాను, నేను చదువుకుని చూసినాను. అందుకోసం ఎందుకంటే చాలా మంది కళ్ళు ఉన్న వాళ్ళు చూడగలరు, కళ్ళు ఉన్న వాళ్ళు ఏం చూడలేరు కదా. కాబట్టి స్కూల్లో పోయి చూసినాం కాబట్టి పరిస్థితి ఆ విధంగా ఉంది కాబట్టి నేను చెప్తున్నా తప్ప వేరే ఉద్దేశం కాదే కాదు. కానీ ఎవిడెన్స్ కూడా ఒకటి ఉన్నాయి, పేపర్స్ కూడా తీసుకొచ్చినాను నేను. అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం శ్రీధరగట్ట గ్రామంలో చదువు దాని విలువ గురించి మాట్లాడడం జరిగింది. ఇక్కడ తల్లిదండ్రులందరినీ కూడా సమావేశపరిచి గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళే పిల్లలకు తల్లిదండ్రుల సపోర్టు, ఉపాధ్యాయుల సపోర్టు ఉంటే పిల్లలు ఖచ్చితంగా చదవడం రాయడం నేర్చుకుంటారని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఒక 21 బాక్సులు లాటరీ పద్ధతిలో తీసి వాటిని స్కూల్ పిల్లల తల్లిదండ్రులకు ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రతి ఒక్కరికి అక్కడ ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వడం జరిగింది. గ్రామంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయి. హాస్పిటల్ అయితేనేమి, దేవమ్మ గుడి అయితేనేమి, తర్వాత కాంపౌండ్ అయితేనేమి, పాత హాస్పిటల్ని కొత్త హాస్పిటల్ చేయడం అనేది చాలా వండరు. ఇంకా అనేక అభివృద్ధి పనులు జరిగాయి. వాటితో పాటు ఇంకా అభివృద్ధి చెందాలి అంటే మన గవర్నమెంట్ స్కూల్లో కనుక సక్రమంగా చెప్పేటట్లు పోయేటట్లు చేస్తే ఇంకా గ్రామ అభివృద్ధి జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి నెల కూడా గవర్నమెంట్ స్కూల్లో తల్లిదండ్రుల మీటింగ్ జరిపినప్పుడు ప్రతి ఒక్క తల్లిదండ్రులు హాజరయ్యి అక్కడ పిల్లల చదువు గురించి ఆలోచించాలని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ త్రిమూర్తులు కనుక కలిసికట్టుగా ఉంటే ఖచ్చితంగా ప్రతి పిల్లవాడు కూడా చెడిపోకుండా బాగుపడతాడు. అంతేకాదు ఏ క్లాస్లో ఏ సామర్థ్యం రావాలో అది ఖచ్చితంగా వస్తుంది. కానీ పిల్లలకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఒక బంధం అనేది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి మనం చదువుకున్నా చదువుకోకపోయినా ఏ పనిలో ఉన్నా కూడా పిల్లలను సక్రమంగా బడికి పోయేటట్లు చేసి ఆ పిల్లవానికి బాగా చదువు వచ్చేట్లు చేయాలని అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది.